అండి నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ విజయం వెనుక ఈవీఎం ట్యాంపరింగ్ ఉంది అని, ఈ ఈవీఎంల వల్ల గెలిచారని పొలిటికల్ ఆరోపణలతో దుమారం అయితే రేపుతున్నారు. ఇలాంటి ఆరోపణలతో పాటు ఓట్ల రీవెరిఫికేషన్ కోసం ఈసీకి కూడా దరఖాస్తు కూడా చేసుకుంది వైసీపీ పార్టీ. దీనితో పలు జిల్లాల్లో ఈవీఎంల ద్వారా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు కూడా చేసేందుకు అధికారులు సన్నాహాలైతే చేస్తున్నారు. దీనితో ఈ అంశం సార్వత్రిక శక్తిగా మారింది. ఇదే అంశంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరం అయితే తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుండి వైసీపీ కూటమి ప్రభుత్వం గెలుపుకు ముమ్మాటికి ఈవీఎంల ట్యాంపరింగ్ అని ఆరోపణలు చేస్తూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఇదే తరహాలో ప్రశ్నలను సంధిస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇదే కాకుండా ఈ ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం పలు జిల్లాల్లో అయితే ఈసీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అధికారులు. దీనికి సంబంధించి నిన్నటి రోజు అంటే ఆగస్టు 16వ తేదీన నేను ఈ రీవెరిఫికేషన్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశానండి. అదైతే మీరు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే దీనిలోని భాగంగానే ఒంగోలులో దాదాపు 12 పోలింగ్ బూతులలో రీవెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి అయిన బాలనేని శ్రీనివాసరెడ్డి గారు 5,66,000 రూపాయలు ఈసీకి ఫీజు కూడా చెల్లించడం జరిగింది. ఈ రీవెరిఫికేషన్కు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ఆ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ఒక్కచోటే కాదు, బొబ్బిలి, విజయనగరం కూడా నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేసి మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు అయితే చేస్తోంది. ఇలా చేయడంలో పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది. మొత్తం ఓట్ల శాతానికి పోలైన ఓట్ల శాతానికి దాదాపు 49 లక్షలకు పైగా తేడా ఉందని ఆరోపిస్తోంది ఈ వైసీపీ. ఇందులో భాగంగానే ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదులు కూడా చేయడం అయితే జరిగింది. దీనిలోని భాగంగానే ఒంగోలు స్థానంలో ఈ నెల 19 నుంచి 24 వరకు ఈవీఎంలపై మాక్ పోలింగ్కు నిర్వహణకు ప్రకాశం జిల్లా అధికారులు సన్నాహాలైతే చేస్తున్నారు. 2024 ఎలక్షన్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 29 మంది పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి అయిన దామచర్ల జనార్దన్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 34 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడంతో అభ్యర్థుల్లో అనుమానం అయితే కలిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఫిర్యాదుతో 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మాక్ బూతులను పోలింగ్ నిర్వహణకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మాక్ పోలింగ్ తీసుకోవాల్సిన చర్యలపై వీళ్ళు ఇప్పటికే కలెక్టర్ అమీం అన్సారీ గారు హైదరాబాద్లో కూడా శిక్షణ అయితే పొందారు. ఈ రీపోలింగ్ ప్రక్రియలో ఈవీఎం కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ అనేది ఈ నెల 19 నుంచి 24 వరకు దాదాపు 6 రోజులు జరుగుతాయి. ప్రతిరోజు 2 పోలింగ్ బూతులు రీపోలింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే కాక విజయనగరం ఎంపీ స్థానంలో కూడా 81% పోలింగ్ పైన వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తూ ఆర్ఓకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ విచారణ చేయాలనైతే కోరింది వైసీపీ. దీనిలోనే భాగంగా ఈసీ సూచనలతో 94,400 రూపాయలు ఫీజు కూడా చెల్లించింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇదే తరహాలో బొబ్బిలిలో జరిగిన పోలింగ్పై అనుమానాలు ఉన్నాయని వైసీపీ అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం 2019 ఎలక్షన్లో గెలిచిన వైసీపీ అప్పుడు ఈవీఎంలో పోలింగ్ బేష్ అని, ఇప్పుడు 2024 వచ్చేసరికి ట్యాంపరింగ్ అనడం 2 నాలుగుల ధోరణితో వైసీపీ ప్రవర్తిస్తోందని జగన్ గారి వాదనను కొట్టిపారేసింది.
మేము ప్రజల యొక్క నమ్మకంతో మేము గెలిచామని టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్కి సంబంధించిన అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.